సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎందుకు మనం ఇదయ్యామంటే కొన్నిదెల్ల పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురం పర్యటనలో భాగంగా ఉప్పాడ కొత్తపల్లిలో ఒక సంఘటన అయితే జరిగింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారి మీద మంచి చాలా చాలా ప్రేమ అభిమానంతో ఒక కుర్రోడైతే ఆయనకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటనేది, అదే విధంగా ఆలోచన తనకు ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి మనం ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? అది డేట్ ఆఫ్ బర్త్ అండి. అది 100 రూపీస్ నోట్ మీద ఉంటుందండి, సిరీస్ మీద. అది నేను పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని నేను అనుకున్నానండి ఎప్పటి నుంచో. మీకు ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? అంటే మేము 2019 నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా అభిమానం అండి. 2019 నుంచి మేము పార్టీ ప్రచారాలు చేస్తూ ఉన్నామండి. 2019 నుంచి మజ్జిగ పంపిణీ, వస్త్రదానం, అన్నదానం చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారికి నేను ఏదో గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నానండి. మామూలుగా అందరూ బొకేలు, ఫోటో ఫ్రేమ్లు ఇస్తున్నారండి. అవి మామూలు కదండి. నేను మామూలుగా ఏదో ఒకటి మంచిగా యూనిక్గా ఉండేది గుర్తుండిపోయేలాగా ఇవ్వాలని నేను 2019లో డిసైడ్ అయ్యానండి. మాది బంగారం వ్యాపారం అండి. మేము రోజు కలెక్షన్ వచ్చిన నోట్లు చూసుకుంటూ, ఒక రోజు నేను అలాగా చూసుకుంటూ సిరీస్ నాకు దొరికిందండి. అది అలా దొరకడం వల్ల మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఒకటి నాకు చాలా ఆనందం అనిపించిందండి. నాకు ఆ నోట్ దొరకడం వల్ల నేను అది ఫ్రేమ్ కట్టించి ఒక 3 నెలల ముందే నేను నా దగ్గర ఉంచుకున్నానండి. అది నేను మీటింగ్కి వెళ్ళడం వల్ల పవన్ కళ్యాణ్ సార్ గారికి నచ్చడం వల్ల అది నేను ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజులు పట్టింది నోటు మీకు డేట్ ఆఫ్ బర్త్ నోటు మ్యాచ్ అవ్వడానికి? దగ్గర 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాల పాటు ఆ నోటు మీకు ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు అది అభిమానం అండి, ఇంక చెప్పలేము. అది చాలా అభిమానం అండి మా పవన్ కళ్యాణ్ గారు. ఎప్పటి నుంచి మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం? జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి అండి. అంటే ప్రజలకి ప్రతి సమస్య తెలిసిపోయి అతను క్లియర్ చేయడం వల్ల, ప్రజాదరణ ఎక్కువ ఉండడం వల్ల మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అండి. 4 సంవత్సరాల పాటు ఆయనకి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం మీరు వెచ్చించారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకు అంత విపరీతమైన ప్రేమ? ఏ రాజకీయ నాయకుడైనా తన డబ్బులతో కాకుండా పార్టీ ఫండ్ వచ్చే డబ్బులతో ప్రజలకు సాయం చేస్తారండి. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే తన సొంత డబ్బులతో కపిల్ రైతులకి సాయం చేయడం జరిగిందండి. అందుకే మాకు అలాంటి నాయకుడే కావాలని మేము అభిమానిస్తున్నామండి. అభిమానం కాస్త చాలా పిచ్చిగా మారిందండి. ఈ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు, ఆ గిఫ్ట్ ఆయనకి ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? ఆయన మీతో మాట్లాడారా? మాట్లాడడం అంటే ఆయన చూసారండి, చాలా ఆనందపడ్డారు, నవ్వారండి, అంతే. మీకు ఎలా అనిపించింది? అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానంతో గిఫ్ట్ తయారు చేసి ఆయనకి ఇవ్వడాన్ని మీకు ఎలా అనిపించింది ఇచ్చిన తర్వాత? నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఎప్పుడంటే నేను 2019 నుంచి పార్టీ ఆఫీసు మీటింగ్లకి వెళ్ళడం జరిగిందండి, కానీ ఎప్పుడు అంత దగ్గర నుంచి చూడలేదు. నిన్న నేను ఇచ్చినప్పుడు చాలా దగ్గర నుంచి చూసాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఏమన్నారు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఇలా గిఫ్ట్ ఇవ్వడం అనేది, అలా ఫోటో చూసి ఏమని స్పందించారు? అందరూ చాలా ఆశ్చర్యపోయారండి. అంటే ఎక్కడ దొరికింది, ఎలా దొరికిందని నోట్ అడిగారండి. అందరూ చాలా ఆనందపడ్డారండి. వాళ్ళు కూడా స్టేటస్లు పెట్టుకోవడం జరిగింది. చూసారు కదా, ఈ అబ్బాయి నాగ ఆర్యన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న విపరీతమైన అభిమానంతో 2019 నుంచి ఆయనకి మెమరబుల్ గా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన వ్యాపారం చేసుకునే దగ్గర వచ్చే కలెక్షన్ డబ్బులు రోజు ఎంత డబ్బులు వస్తాయి అనేది చూసుకుని, ఆ డబ్బుల్లో పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఒక సిరీస్ అయితే ఆ నెంబర్ వచ్చే విధంగా 29/1971 ఆ సిరీస్ నెంబరు ఆ నోటు మీద వచ్చే విధంగా చూసుకుని, ఆ నోటు దొరికే వరకు ఇంచుమించు 3 సంవత్సరాల పైనే పడిందంట. 3 సంవత్సరాల పైన అలా వెతక నోటు దొరికిన తర్వాత ఆ నోటుని ఆయన ఫ్రేమ్ గా కట్టించుకుని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తెలిసి ఆయనకి గిఫ్ట్ గా ఇద్దారని చెప్పి ఆలోచనలో భాగంగా 3 నెలల క్రితం ఆయన ఫ్రేమ్ కట్టుకోవడం జరిగిందంట. దీనిలో భాగంగానే నిన్న పవన్ కళ్యాణ్ గారు కొత్తపల్లి మీటింగ్ లో భాగంగా ఈయన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనకి ఆ నోటుని ఫ్రేమ్ గా కట్టిన నోటుని గిఫ్ట్ గా కూడా ఇవ్వడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఆయన భావజాలం నచ్చి అభిమానించాను. సో ఆ ఉద్దేశంతో నా తరపు నుంచి ఏదో చేయాలనే ఆలోచనతో నేను ఆ గిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి చాలా ఆనందపడుతున్నాడు. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.